ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మన తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబా పట్ల వ్యతిరేక ప్రచారం ఎక్కువైంది. ఈ మధ్య ప్రెస్ మీట్ కూడా పెట్టారు సాయిబాబాకు వ్యతిరేకంగా. విత్ డ్యూ రెస్పెక్ట్ టు లలిత్ కుమార్ అండ్ కరుణాకర్ సుగ్న, మీరంటే నాకు గౌరవం, ఇష్టం, అభిమానం. ఎందుకంటే గ్రౌండ్ మీద హిందుత్వం కోసం పోరాడుతూ హిందువుల పక్షాన నిలబడి గట్టిగా మీ గళం విప్పుతూ నిలదీస్తున్నటువంటి వ్యక్తులు మీరు. కానీ మీతో అన్ని విషయాల్లో నేను ఏకీభవించాలని లేదు కదా. మనం ఒక వ్యక్తిని పొగడాలంటే అతనిలో ఏ సుగుణాలు లేకున్నా ఇతనిలో ఏ దుర్గుణాలు కూడా లేవని చెప్పి పొగడచ్చు. కానీ ఒక వ్యక్తిని ద్వేషించాలన్నా, అతన్ని నిందించాలన్నా అతనిలోని దుర్గుణాలని మనం స్పష్టంగా ఎత్తి చూపాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు సాయిబాబా వల్ల ఏ నేరాలు జరిగినాయని ఆయన వ్యతిరేకిస్తున్నారు. అందుకోసమే నా ఈ వీడియో. అంతేకాని హిందుత్వ బావుటాను తమ భుజస్కంధాలపై మోస్తున్నటువంటి వాళ్ళని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా 2014 తర్వాత హిందుత్వవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఒక టెంప్లెట్ని పాటిస్తున్నారు. గాంధీ గారిని తిట్టాలి, సాయిబాబాని ద్వేషించాలి, దూషించాలి, సాయిబాబాని పూజించే హిందువులని వెక్కిరించాలి అనేది ఒక టెంప్లెట్గా పెట్టుకున్నారు. గాంధీ గారు చాదస్తపు మనిషి తప్ప నెహ్రూలాగా దేశద్రోహి కాదు. ఆయన చాదస్తంతో చేసిన తప్పులే, కానీ నా ఉద్దేశం ప్రకారం ఆయన దేశద్రోహి కాదు. ఇక సాయిబాబా విషయానికి వస్తే, సాయిబాబా వారి పట్ల మీకు ఉన్న ద్వేషానికి కారణం ఏందో చెప్పాలి. ఆయన ఎంత గొప్పవారు, ఎంతటి మహాత్ములు, ఎంతటి దివ్య స్వరూపులు ఇవన్నీ చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీకు సమాధానం చెప్పేందుకు నేను ప్రయత్నించబోను. ఎందుకంటే ఎవరు సమాధానాలు ఇవ్వలేదు. కానీ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సాయిబాబాని మీరు ద్వేషించడానికి కారణం ఏంటి? అజ్మీర్ దర్గా టైపులో రేప్ స్కాండల్స్ ఏమైనా వచ్చినాయా షిరిడీలో? ఇప్పుడు ఈ బూటకపు బాబాలు వాళ్ళు తయారయ్యి స్మగ్లింగ్లు, ఆస్తులు కూడబెట్టి ఇలాంటివి ఏమైనా చేశారా? అనంతపురంలో కల్కి భగవాన్ అనే పేరుతో ఒకడు మాఫియా ఏర్పరిచి అక్కడ అమాయకుల్ని చంపి అక్కడే పాతేశాడు. అటువంటివి ఏమైనా జరిగినాయి షిరిడీలో? సాయిబాబా వారు ఏమన్నా హిందూ దేవతల పట్ల ఏమన్నా ద్వేషం వెలగక్కారా, దూషణ చేశారా? హిందూ దేవీ దేవతల పట్ల వ్యతిరేకంగా ఏమన్నా ప్రోత్సహించారా? ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? ఇవి నా ప్రశ్నలు. ఆయన ఎంతటి మహాత్ముడో, ఎంతటి సిద్ధుడో నేను మీకు సమాధానం చెప్పదలుచుకోలేదు. ఆయన దుర్మార్గుడు అని మీరు అనడానికి కారణాలు ఏంటి? ముస్లిం అని ఒకే ఒక కారణంతో ఆయన పూజనీయుడు కాకుండా పోతాడా? ఎన్నో జన్మలు పడుతుంది ఒక్కొక్క మనిషికి సిద్ధి పొందాలంటే, ఆత్మజ్ఞాన సిద్ధి పొందాలంటే. ఆయన ఎన్నో జన్మల తర్వాత ఈ జన్మలో ఒక హిందూ గురువుకి చేరికై ఆయన ద్వారా సిద్ధి పొందే తరుణం వస్తే, లేదు నువ్వు ముస్లిం తల్లిదండ్రులకి పుట్టావు కాబట్టి నీకు ఈ జన్మకి నేను సిద్ధికి సహకరించను అని ఆ హిందూ గురువు వదిలేస్తాడా? ఆయన తల్లిదండ్రులు ముస్లింలే అయి ఉండొచ్చు, అల్లా నామాన్ని జపించుండొచ్చు, కానీ ఆయన గురువు పక్క హిందూ యోగి అని సాయి సచరిత్రలో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఆయన హిందువుల్ని ఎక్కడ కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం కానీ, హిందువుల్ని తక్కువ చేసే ప్రయత్నం కానీ, హిందువులు కాకుండా పోయే ప్రయత్నం కానీ ఏం చేసినట్టు ఎక్కడ కనపడలేదే. హిందువుల్ని మరింత గొప్ప హిందువులుగా, మరింత ఎక్కువ హిందువులుగా తయారయ్యేందుకు ప్రోత్సహించారే తప్ప, షిరిడీలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఆలయాల పునరుద్ధరణకి ఆయన సహకరించాలని ప్రోత్సహించారే తప్ప, హిందుత్వానికి ఎటువంటి భంగం వాటిల్లే ప్రయత్నాలు ఏమి చేయలేదే. ఎందుకు ఆయన మీద అంత కక్ష? ఆయన ఒక సిద్ధుడు, గురువుగానే పూజించాలి, ఒప్పుకుంటా. కొన్ని విషయాల్లో మీతో నేను ఏకీభవిస్తాను. ఆయన్ని గురువుగా కాకుండా ఇంకా అతికిపోయి మన వాళ్ళల్లో చాలా అతిగాళ్ళు ఉంటారు. సాయిబాబా ముందు నందీశ్వరుని పెట్టడం,
ఆయన పాదాల కింద పద్మాన్ని పెట్టడం, ఆయన శేష నాగుపాముని మీద కూర్చోబెట్టడం, ఇటువంటి వెర్రి పనులు చాలా చేస్తున్నారు. గురువు ముందు గురువు పాదుకలు ఉండాలి, గురువు పాదుకల పూజ చేసుకోవాలి. సాయిబాబా పూజ అవైదికము అంటూ ఈ మధ్య బయలుదేరారు. గురువును ఆరాధించడం అవేదికం ఎప్పటి నుంచి అయింది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువును పూజించడం అవైదికం ఎప్పటి నుంచి అయింది? ఆయన బోటీలు వండుకొని తిన్నారు, అది బోటీలు కాదు. అక్కడ చూసిన వాళ్ళు పొరపాటు పడ్డారు, పేగులు తీసి కడిగే అది కాదు. వస్త్రధౌతి 2 అంగుళాల వెడల్పు లేదా 3 అంగుళాల వెడల్పు, 15 అడుగులు 5 అడుగులు వస్త్రాన్ని కుట్టి దాన్ని వాడతారు. వస్త్రధౌతిలో తడిపి మింగుతారు, కడుపు మొత్తం శుభ్రం చేసి బయటికి లాగుతారు. అది వస్త్రధౌతి యోగ ప్రక్రియలో ఒకటి భాగం. యోగ సాధకులు చేసే ధౌతి ప్రక్రియ అది. అంత ద్వేషం ఎందుకు? కేవలం ముస్లిమైనా? అసలు సమాజం ఇప్పుడు ముస్లింలతో మనకు వచ్చిన ప్రాబ్లం అల్లా వల్ల కాదు. ఇక సాయి భక్తులు, హిందువుల్లో సాయిని పూజించే వాళ్ళు ఎవరు? వీళ్ళ మాటల్లో పడి మీరు బెంగబెట్టుకొని సాయిని దూషించడం, ద్వేషించడం, తిరస్కరించడం, వదులుకోవడం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే గురువుగా పూజించండి. నేను నా జీవితంలో సాయిబాబా వల్ల ఎక్కువ హిందువునయ్యాను. ఇది గుర్తుపెట్టుకోండి. జై హింద్.